ప్రణామ్స్ మాస్టర్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనం ఇప్పుడు ధ్యాన రహస్యాల స్పష్టీకరణ అనేటువంటి 2వ చాప్టర్లో మనం ఉన్నాం. 2వ భాగాన్ని ఇప్పుడు మనం ప్రారంభిద్దాం. జోసెఫ్ పుల్లాక్ గారు దాజీ గారిని ఇలా ప్రశ్నిస్తున్నారు. అయితే మన నిర్వచనం ప్రకారం ధ్యానం అంటే కేంద్రీకృతమై ఉండటమే కదా అని గుర్తు చేశాను. అప్రయత్నంగా కేంద్రీకృతమవడం అని దాజీ సరిదిద్దారు. అటువంటి స్థితిలో మనసు సహజంగానే ఒకే ఆలోచనపై స్థిరపడుతుంది. ఏదైనా ఒక విషయము మనస్సును ఆకర్షించి దానిని నిలిపి ఉంచినప్పుడు ఈ స్థితి దానంతట అదే వస్తుంది. ఈ విధంగా మనసును నియంత్రించినప్పుడు మీరు అంతర్లీన స్థితిలో ఉంటారు. ఈ స్థితికే మనసు యొక్క ధ్యాన స్థితి అని మరో పేరు. ఏది ఏమైనా కూడా ఆకర్షణ అనేది 2 వైపులా పదునున్న కత్తి వంటిది. కోరికకు మరో పేరు చూసారా? అసలు కోరిక అంటే ఏమిటి అని అడిగాను. కోరిక అనేది పరిపూర్ణత కోసం ఆత్మ అపమార్గంలో వాంఛించడమని దాజీ అన్నారు. ఆత్మ తన మూలాధారమైన పరమాత్మతో ఐక్యమవ్వడానికి తపిస్తుంది. అదే అసలైన ఉన్నతమైన కోరిక. ఎక్కడ చూడాలో తెలిసేంత వరకు మనం సంతృప్తిని బాహ్యంగా వెతుకుతాము. నేనొక కథను చెబుతాను. ఒక చీమ ఆకు మీద పాకుతూ ఉండగా ఒక పిచుక వచ్చి దాని పక్కన వాలింది. చీమ నిట్టూరుస్తూ, నీవు ఆకాశంలో ఎగురుతూ ఎన్నో అద్భుత దృశ్యాలను చూస్తావు కదా, నేను ఆకులు, రెమ్మలు, గులకరాలను మాత్రమే చూస్తాను. నీవు పైనుండి చూసిన దృశ్యాల గురించి నాకు దయచేసి చెప్పవా అని అన్నది. మంచిది, ఒకేసారి నేను అడవి మొత్తాన్ని చూడగలను, దూరంలో ఉన్న సముద్రాన్ని కూడా చూడగలను అని పిచుక చెప్పింది. సముద్రం అంటే ఏమిటి అని చీమ ప్రశ్నించింది. సముద్రంలో అనంతమైన నీరుంటుంది అని పిచుక చెప్పింది. చీమ ఇప్పటి వరకు వాన చినుకును, మంచు బిందువులను మాత్రమే చూసింది. నాకు ఈ సముద్రాన్ని చూడాలని ఉంది అని చీమ అనుకుంటూ సముద్రం ఎటువైపు ఉంది అని పిచుకని అడిగింది. ఇటువైపుగా వెళ్ళాలి అని పిచుక తన రెక్కతో చూపించింది. చీమ పిచుకకి ధన్యవాదాలు చెప్పి సముద్రం వైపు తన ప్రయాణాన్ని పూనుకుంది. గంటల తరబడి నడిచిన తరువాత ఒక బురద గుంట ఎదురైంది. చీమ దాని ఆవలి ఒడ్డు కనిపిస్తుందేమో అని చూసింది. కానీ దాని కనుచూపు మేర నీళ్లే కనిపిస్తున్నాయి. చిట్ట చివరికి నేను సముద్రాన్ని చేరాను అనుకొని చీమ సంతోషించింది. మనం కూడా ఈ పరిస్థితుల్లోనే ఉన్నాం, నవ్వుతూ అన్నారు దాజీ. మనము అశాశ్వత విషయాలను శాశ్వతమని, పరిమితమైన వాటిని అనంతమని, బురదగుంటని సముద్రమని భ్రమపడతాము. పలు విషయాలలో సంతృప్తిని వెతుకుతాము. కానీ మనం అలా పొందే సంతృప్తి పరిమితమైనది మరియు తాత్కాలికమైనది. నిజానికి దాని వలన అంతర్గతంగా మరింత శూన్యతను మనం అనుభూతి చెందుతాం. మన అంతరంగ మూలములోని సంతృప్తితో మనకు సంపర్కం లేకపోవడమే దీనికి కారణం. ఇటువంటి సంపర్కం లేనందువల్ల మనము వేరే మార్గాలలో తృప్తి పొందడానికి ప్రయత్నిస్తున్నాం. నీవు కారులో దూర ప్రయాణం చేస్తున్న సమయంలో మీ కూతురు ఏడుస్తున్నదనుకో. దారిలో ఐస్ క్రీమ్ షాప్ చూసి బహుశా ఇది కొనిపెడితే ఏడుపు ఆపుతుందేమో అని ఆలోచిస్తావు. షాపు దగ్గర కారు ఆపి ఐస్ క్రీమ్ కొనిపెడతావు. నీ కూతురు ఆనందిస్తుంది. ఇప్పుడు ఆమె సంపూర్ణంగానూ అప్రయత్నంగానూ ఐస్ క్రీమ్ కోన్ను తినడంలో నిమగ్నమైపోతుంది. ఆమె మనసు స్థిరపడింది. నిజానికి ఆమె ఒక ధ్యాన స్థితిలో ఉంది. ఆమె అసంతృప్తి సమస్యను ఐస్ క్రీమ్ తీర్చింది. కానీ అది తాత్కాలిక సమాధానమే, చూసారా?
తర్వాత మళ్ళీ నీవు ఆమె మనసు నిమగ్నం చేయడానికి కొత్త మార్గం వెతుక్కోవాలి. అదీ కాక ఇప్పుడు నీవు ఆమె మనసును ఒక దానిపై అలవాటు పడేలా చేశావు. ఆమె వ్యాకులతకు సమాధానంగా ఐస్ క్రీంను ఇచ్చావు. మున్ముందు ఆమె ఎప్పుడు స్థిమితంగా లేకున్నా నిన్ను ఐస్ క్రీం అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈసారి చిన్న ప్రయాణంలో కూడా ఆమె తప్పకుండా ఐస్ క్రీం అడుగుతుంది. అయితే ఇక మీదట ఐస్ క్రీం ఇచ్చే ప్రసక్తే లేదంటాను అని అన్నాను. అలా చేయొద్దు, ఆమె నన్ను ఎప్పటికీ క్షమించదు అన్నారు దాజీ. అయితే ఇక్కడ నన్ను నేను ఉద్దేశించుకున్నాను. ధ్యానం యొక్క లక్ష్యం పరిమితమైనప్పుడు దానివల్ల వచ్చే ఫలితం కూడా పరిమితంగానే ఉంటుంది అని కొనసాగించారు. అశాశ్వతమైన ధ్యాన లక్ష్యం వల్ల తాత్కాలిక సంతృప్తి కలుగుతుంది. తిరిగి మళ్ళీ నీలో వ్యాకులత చేకూరుతుంది. ఒకవేళ వాస్తవంగా నీవు నీ అంతర్లీన స్థితిని ఆస్వాదిస్తే ఆ ఆనందాన్ని మళ్ళీ మళ్ళీ కోరుకుంటావు. ఇలా చేయడం వల్ల నీవు కలిమిలేముల చక్రాన్ని సృష్టించుకుంటావు. నీకు ఐస్ క్రీం నచ్చితే నీ మనసు దానివైపుకే మల్లుతుంది. నీకు విస్కీ కావాలనిపిస్తే నీ మనసు దానివైపు మరలుతుంది. నీ మనసు ఆకర్షించిన దాని వెంటే పడుతుంది. అప్పుడు మనం కోరిక మరియు దాని తృప్తి అనే వలయంలో చిక్కుకుపోతాం. ఆ కోరికను తీర్చుకునే వరకు మనము నిలకడ లేకుండా వ్యాకులతను చెందుదాం. కోరిక తీరిన తర్వాత మళ్ళీ అదే వ్యాకులత మరియు చంచలత్వాన్ని ప్రదర్శిస్తాం. క్షణిక సంతోషం, అశాంతుల మధ్య లోలకంలాగా ఊగిసలాడుతూ ఉంటాం. మన కోరికలు పెరిగిన కొలది వాటిని తీర్చడం కూడా కష్టమవుతుంది. ఒకవేళ ఒక విషయంలో సంతృప్తి చెందినట్లనిపించినా వేరే వాటిలో అసంతృప్తిగా ఉంటాం. రాను రాను మనకు తప్పనిసరిగా కావాలనుకున్నవి దొరకనట్లయితే మునుపటి కన్నా ఎక్కువగా అసంతృప్తికి గురి అవుతాము. ఇప్పుడు మన మానసిక స్థిరత్వం మన కోరికలను తీర్చడంపై ఆధారపడి ఉంటుంది. నాకీ కొత్త కారు ఉండి తీరాలి అని మీరంటారు. అది నిజం కూడా. మీ మానసిక స్థిరత్వం కోసమైనా అది కావాల్సిందే. అది లేనిచో అవిశ్రాంతంగా మరియు అసంతుష్టంగా ఉండడానికి మీకు మీరే శిక్షణ ఇచ్చుకున్నారు. ఇది మొదటి సమస్య. పదే పదే ఒక ప్రత్యేకమైన కోరికను తీర్చుకోవడం వలన పోను పోను ఇది ఇవ్వగలిగిన తృప్తి తగ్గిపోతుంది. ఇది రెండో సమస్య. నా దగ్గర పనిచేసే ఒక ఫార్మసిస్ట్ ఒక ఔషధానికి అలవాటు పడినట్లు ఒక రోజు తెలుసుకున్నాను. అతను తీసుకునే ఔషధం మోతాదుకు ఒక సగటు మనిషి కుప్పకూలిపోతాడు. కానీ ఇతడు మాత్రం మామూలుగా నిలబడి పనిచేస్తున్నాడు. ఆ ఔషధాన్ని తట్టుకునే శక్తి అతనిలో పెరిగింది. దాంతోపాటే అవసరమయ్యే మోతాదు కూడా పెరిగింది. ఆ కోరికను తీర్చుకోవడంపై ఆధారపడటం అంతకంతకు ఎక్కువై దాని నుండి కలిగే తృప్తి అంతకంతకు తగ్గుతూ పోతుంది. దీని ఫలితంగా మనము మరింత అస్థిరంగా మరియు అసంతుష్టంగా తయారవుతాం. మనస్సు శాశ్వతమైన దానికోసం నిజంగా పరితపిస్తుంది. పరిమితమైన వాటితో అది సంతోషించదు. తాత్కాలికమైన సంతోషాలతో అది తృప్తి చెందదు. అన్ని తృప్తులను సంతృప్తిపరచగలిగిన అనంతతత్వాన్ని అది కోరుకుంటుంది. ఏ కోరికనైతే తీర్చడం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయో దానినే అది ఆకాంక్షిస్తుంది. సంక్షిప్తంగా చెప్పాలంటే మనసు కేవలం ధ్యానాన్నే కాదు, ధ్యానంలో పొందే అనంతతత్వాన్ని కూడా కోరుకుంటుంది. అదే యథార్థమైన ధ్యానం.
అత్యున్నతమైన ధ్యానం. కోరికలు ఉండటం తప్పు కాదు, కానీ అసలైన ఆ కోరికను, ఆ మహోన్నతమైన కోరికను నెరవేర్చుకో. ఎలాగైతే పెద్ద చేప చిన్న చేపలను మింగుతుందో, అలాగే ఆ మహోన్నతమైన కోరికలో చిన్న కోరికలు విలీనమవుతాయి. ఆ పరిపూర్ణ సంతృప్తిలోనే మనం సంపూర్ణమైన శాంతిని పొందుతాం అని దాజీ చెప్పారు. మీరు కోరిక మరియు ఆకర్షణ గురించి మాట్లాడుతున్నారు, కానీ మనసును ఆకర్షించే ఆలోచనలు, భావోద్వేగాలు చాలా వరకు ఆహ్లాదకరమైనవి కావు అని అన్నాను. నిజమే అన్నారు దాజీ. ఆకర్షణ అంటే ఒకదానిని మనం ఇష్టపడ్డామని అర్థం కాదు. కానే కాదు. మనకు నచ్చినా నచ్చకపోయినా మన మనసు దానివైపు లాగుతుందని అర్థం. కోరికకు మరోవైపు భయము, అయిష్టత, ఏహ్యభావం ఉంటాయి. ఉదాహరణకు, మనకి బతకాలని ఉంటుంది, కానీ మృత్యు అంటే భయం. అవి ఒకే నాణ్యానికున్న రెండు వైపులు. మనం మనకు నచ్చిన వాటి మీద ఎంత దృష్టి పెడతామో అంతే దృష్టిని మనం ఇష్టం లేని వాటి మీద కూడా పెడతాం. మనసు ఒకసారి అనుకూలమైన వాటి గురించి ఆలోచిస్తే మరోసారి ప్రతికూలమైన వాటిని గురించిన ఆలోచనల్లో మునిగిపోతుంది. ప్రతికూలత విషయానికొస్తే మనస్సు ఇబ్బందికరమైన విషయాల వైపో, బాధాకరమైన జ్ఞాపకాల వైపో, లేదా మరింత కష్టమైన భావోద్వేగాల వైపో ఆకర్షితము కావచ్చు. అది భౌతికమైన బాధ అయినా కావచ్చు. ఈ మనోవ్యధలు సుడిగుండల్లాగా మన దృష్టిని తమ వైపుకు లాక్కుంటాయి. నిజానికి మనని ఆకర్షించే ప్రతి విషయము ఒక సుడిగుండం లాంటిదే. వాటిని మనం సానుకూలంగా భావిస్తున్నామా, ప్రతికూలంగా భావిస్తున్నామా అన్నది ముఖ్యం కాదు. మనం వాటి నుంచి దూరంగా ఈదే ప్రయత్నం చేయవచ్చు, కానీ మనం పెనుకెరటాలకు ఎదురీదుతున్నాము. ఏ విషయాల నుండి మనం తప్పించుకుందామని మన దృష్టిని కేంద్రీకరిస్తామో వాటి ఆకర్షణా శక్తి ఇంకా బలం పుంజుకుంటుంది. దానిపైనే మనం దృష్టి పెట్టేంతగా ఆలోచన యొక్క శక్తి పెరిగిపోతుంది. ఉదాహరణకు, ఒక అబ్బాయి అమ్మాయిని చూసి వెర్రెత్తిపోతున్నాడనుకోండి. అతని మనసు ఆమె మీద లగ్నమవుతుంది. ఆమె గురించి ఆలోచించకుండా ఉండలేడు. అలా ఆలోచించడాన్ని ఆనందిస్తాడు కూడా. కానీ అతడు అంతకు మునిపే వివాహితుడైతే, అలా అయితే అతను కష్టాల్లో పడ్డట్లే అని నేనన్నాను. ఆ అమ్మాయిని గురించిన ఆలోచన ఒక సుడిగుండం లాంటిది. అతను అనూహ్యంగా ఆమె వైపు ఆకర్షితుడయ్యాడు. తను ఆ విధంగా దీనిలో మునిగిపోవడం మంచిది కాదని అతనికి తెలుసు కనుక చాలా ప్రయత్నంతో ఈ ఆకర్షణా శక్తిని ఎదిరిస్తాడు. అతని మనసు మాత్రం ఆమెను గురించిన ఆలోచన మీదే నిలవాలనుకుంటుంది. అలా నిలిచే ప్రయత్నం చేస్తుంది. అయితే ఆ మనసు ఒక తప్పు విషయంపై నిలబడుతోంది. మనం తరచుగా మన జీవితాలకు కానీ ఇతరుల జీవితాలకు కానీ ఉపయోగపడని ఆలోచనల మెలికల్లో చిక్కుకుపోతాము. నిజానికి ఈ ఆలోచనల మెలికలు చాలా విధ్వంసకర శక్తులుగా తయారవుతాయి. కనుక మనసును క్రమపరచుకోవాలి. ఇది ధ్యానంతోనే సాధ్యమవుతుంది. మన మనసు సహజంగా ఉపయోగకరమైనటువంటిది, పరివర్తన తీసుకురాగలిగినటువంటిది లక్ష్యం వైపు మళ్ళే విధంగా ధ్యాన సాధన చేయాలి. సరి అయిన ధ్యాన పద్ధతి మాత్రమే ఈ లాభాన్ని చేకూర్చగలదు. అంతిమ సంతృప్తి ప్రసాదించగల ఆదిమూలం వైపు మనస్సును మళ్లించడం ద్వారా ధ్యానం మనసును క్రమబద్ధం చేస్తుంది. కనుక ధ్యానం యొక్క లక్ష్యం అత్యంత ముఖ్యం అని నేనన్నాను.
అవును, ధ్యానం మన మీద చూపే ప్రభావాన్ని ఆ లక్ష్యమే నిర్ణయిస్తుంది. నీవు తీసుకున్నది నీళ్ళైనా విస్కీ అయినా తాగే ప్రక్రియ ఒక్కటే. వాటి ప్రభావం వేరు, ఎందుకంటే ఆ పదార్థం వేరు. అలాగే నీవు ఏ వస్తువు మీద ధ్యానం చేసినా ధ్యాన ప్రక్రియ మాత్రం ఒక్కటే. వివిధ వస్తువుల మీద ధ్యానం వివిధ రకాల ఫలితాలనిస్తుంది. పరిమితమైన లక్ష్యం పరిమితమైన ఫలితాలనిస్తుంది. మరి అపరిమితమైన లక్ష్యం ఎటువంటి ఫలితాలనిస్తుంది? ఈ ఆలోచన మనసును కలవరపరుస్తుంది, కానీ హృదయాన్ని కలవరపరచలేదు. హృదయానికి సహజమైన అంతర్జ్ఞానం ఉంది. మనకున్న పరిమితులు హృదయానికి ఉండవు అని వారన్నారు. పరిమితి లేని లక్ష్యం ఏమిటి నేనడిగాను. ఆదిమూలం అన్నారు దాజీ. ఆ దివ్యత్వమే ఆదిమూలం, అసలైన ఊటబావి. దివ్యత్వాన్ని మనసుతో అన్వేషించడమంటే బాహ్యంగా వెతకటమే అవుతుంది. అప్పుడది మరీ అగోచరమై మేధోచర్య అవుతుంది. పోనీ ఏకాగ్ర దృష్టి పెడదామంటే దేనిపై ఏకాగ్రత పెట్టాలో తెలియదు. గ్రహిద్దామంటే తప్పించుకుంటుంది. ఆ దివ్యత్వాన్ని మన అంతరంగంలోనే కనుగొనాలి. సేద తీర్చే మందమారుతం మన దరిచేరినప్పుడు అది అనుభూతి ద్వారానే తెలుస్తుంది. ఆలోచన సంకుచితమైనది, అనుభూతి విశాలమైనది, సంపూర్ణమైనది. అది ఆలోచనను పరివేష్టించి వాటిని అధిగమిస్తుంది కూడా. అనుభూతి ద్వారానే ఎన్నో లోతైన సత్యాలు వెల్లడి అవుతాయి. దివ్యత్వాన్ని అనుభూతి చెందగలం, కానీ తెలుసుకోలేము. ఈ దివ్యత్వాన్ని నీవు కాలేయంతోనో లేక మడమలతోనో తెలుసుకోగలవా? భుజాలతోనో చేతులతోనో తెలుసుకోగలవా? అనుభూతి చెందే అవయవమే హృదయం. కాబట్టి హృదయంతో దివ్యత్వాన్ని అనుభూతి చెందుతాం కనుక హృదయంలోనే దాన్ని వెతకాలి. అందుకే మనం హృదయం మీద ధ్యానం చేస్తాం. ఈ జ్ఞానం, భావన, రూపముల క్షేత్రాలలో మన యాత్ర అంతమవుతుంది. అంతరంగంలోని అస్తిత్వాన్ని సాక్షాత్కరించుకునేందుకు ధ్యానం ఎలా సహాయపడుతుంది? మనం దానితో ఎలా ఐక్యమవుతాం అని అడిగాను. ఇవన్నీ పతాంజలి యోగ సూత్రాల్లో చాలా చక్కగా చెప్పబడ్డాయి అన్నారు దాజీ.